నమస్తే అండి. మా పేరు సయ్యద్ బిలాల్. నేను హ్యూమన్ రైట్స్ ఫోరం మెంబర్. ఈ మూసీ మీద ప్రతి ఒక్క రాజకీయ ముఖ్యమంత్రులు కళ్ళు ఎందుకు పెడతారు? పెద్ద సవాల్ ఇదే. అంటే మూసీ 2025లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, 97 నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ ఉంది. ప్రతి ఒక్క ప్రభుత్వం మారగానే మూసీ మీద కళ్ళు పెట్టి మూసీ చుట్టుపక్క ఉన్న బీద ప్రజలు ఇల్లు తీయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు 97లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నందనవనం పేరుతో మూసీ చుట్టుపక్క ఉన్న ప్రజలకి తీయాలి అని అనుకోరు. అది కాలేదు, ఇంకా గావు, అది ఇప్పుడు కూడా గావు. అంటే ప్రజలు మూసీ చుట్టుపక్క ఉన్న ప్రజలు వాళ్ళ పానం ఇవ్వడానికి సిద్ధం ఉంది, వాళ్ళ ఇల్లు ఇవ్వడానికి సిద్ధం లేదు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు పెట్టి ఏదైనా వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్కి లోన్ తీసుకొని రాజకీయ వాళ్ళు లబ్ధి గురించి చేసుకుంటారు. ఈ మూసీ బ్యూటిఫికేషన్ గురించి లేదు అని మాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు రబ్బర్ డ్యామ్ కట్టారు, ఆ రబ్బర్ డ్యామ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ 97లో ఒక కాల్వ కట్టారు మూసీలో సెంటర్లో. మూసీ బంద్ చేసి కాల్వల నుంచి నీళ్ళు ఇవ్వడానికి, అది కూడా ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత రబ్బర్ డ్యామ్ కట్టారు, దాని తర్వాత వాకింగ్ ట్రాక్. అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం పవర్లో రాగానే మూసీ మీద కళ్ళు ఎందుకు ఉంది? మూసీ డెవలప్మెంట్ కావాలి అంటే మూసీ చుట్టుపక్క ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి డెవలప్మెంట్ చేయండి. మూసీలా అయితే చెత్త డంప్ చేసేవాళ్ళు ప్రభుత్వమే. మూసీలా మొత్తం మట్టి తవ్వి సివరేజ్ లైన్ చేశారు 2006లో. మొత్తం సివరేజ్ లైన్ చేసి మొత్తం మూసీ కబ్జా చేసిరు ప్రభుత్వమే. అంటే అక్కడ ఇప్పుడు ఏమైనా మూసీ దగ్గర చిన్న చిన్న ఇల్లులు ఉంటే మీరు కబ్జా చేసి ఇల్లు కట్టారు అని అంటారు. మేము కబ్జాదారు కాదు, మేము ఖరీదారు. ప్రభుత్వం ఫస్ట్ ఇది మానుకోవాలి. మేము ఎక్కడ కూడా ఒక్క ఇంచ్ కూడా కబ్జా చేయలే. అందరు కొనుక్కొని కట్టారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంది, వాళ్ళు ట్యాక్స్ కడుతురు, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, గ్యాస్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉంది. ప్రభుత్వమే మళ్ళీ మేము కబ్జా చేసుకుంటే ప్రభుత్వం అక్కడ రోడ్ ఎందుకు వేశారు? ప్రభుత్వం అక్కడ కరెంట్ ఎందుకు ఇచ్చారు? అక్కడ వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు అని. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కడైతే అక్రమాలు మూసీలా జరిగింది ఆ ప్రభుత్వంకు ఎక్కడ కనిపిస్తలేదు. మూసీలా ఎంత పెద్ద డీపు కట్టారు, ఎమ్లీబాన్ డీపు. దాని తర్వాత మెట్రో స్టేషన్ ఉప్పల్లా కట్టారు, అది కూడా మూసీ ల్యాండే. ఇంకోటి శివాజీ బ్రిడ్జ్ దగ్గర డంపింగ్ యార్డ్ కట్టారు, అది కూడా మూసీలోనే. అంటే మేము ప్రభుత్వంకి చెప్పేది ఒకటే, ఈ మూసీ చుట్టుపక్క ప్రజల జోలికి వచ్చేది మీరు మానేసేయండి, లేకుంటే ఈ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మీ ప్రభుత్వం అయితే ఉండాలి, లేకుంటే ప్రజలైతే ఉండాలి. రేవంత్ రెడ్డికి ఒక కాంగ్రెస్ పార్టీకి నమ్మి వాళ్ళకి గెలిపించిన తర్వాత వాళ్ళు కూడా సీట్ ఎక్కిన తర్వాత ప్రజలకి మోసం చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క టైం రకరకాలుగా వార్తలు పేపర్లా న్యూస్లా గ్రౌండ్ సైడ్లో అయితే ఎక్కడ ఏ ప్రజలతోని కూడా డిస్కషన్ చేయలేదు ప్రభుత్వం. లాస్ట్ ఇయర్ శంకర్ నగర్లో 297 హౌసెస్ వితౌట్ ఇంటిమేషన్ ఒక్క రోజులోనే వచ్చి వాళ్ళకి పట్టా ఇచ్చి బలవంతంగా డిమాలిషన్ చేసిరు. 297 ఫ్యామిలీస్కి చంచలగూడలో పెట్టిరు, చంచలగూడలో 2 BHK దాంట్లో పెట్టారు. అంటే ప్రభుత్వంకి ఎంత హడావుడి ఎందుకు? మూసీ డెవలప్మెంట్ గురించి మీరు ఎంత కంగారు ఎందుకు పడుతుర్రు? దానికి మొత్తం మాకు సమాచారం ఇవ్వాలి. ఈడీపీ వాళ్ళు లోన్ ఇచ్చారని ఒక సమాచారం పేపర్లో నడిచింది. మళ్ళీ అన్ని సంఘాలు కలిసి ఈడీపీకి లెటర్ రాస్తే ఈడీపీ వాళ్ళు మాకు జవాబు ఏమి ఇచ్చారు అంటే అందరి సంఘాలకి, అంటే మేము లోన్ అప్రూవల్ చేయలేదు, వాళ్ళు లోన్ గురించి మాకు ఫైల్ చేశారు, మేము ఇంతవరకు ఏం చేయలేదని. నిన్న మొన్ననే ఒక వార్త వచ్చింది, ఈడీపీ వాళ్ళు కూడా ఈ గ్లోబల్ రెజ్లింగ్ దానిలో వాళ్ళు కూడా పాల్గొన్నారని. అంటే ఇప్పుడు ప్రభుత్వం అవుదాం చెప్తురా ప్రజలతోని,
లేకుంటే ఈడిపిఓలు అబుదం చెప్తుర్రా, అది కూడా క్లియర్గా ప్రజలకి జవాబు కావాలి. అంటే మూసి బాబు ఘాట్ నుంచి గండిపేట్ చుట్టుపక్కగా అయితే అప్పుడు గతంలో కన్నవీరన్ సార్ ఉన్నప్పటికీ, బాలగోపాల్ సార్ వాళ్ళు ఉన్నప్పటికీ మేము ఒకసారి పోయి చంద్రబాబుతోని కూడా కలిసినాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి సార్తో కూడా కలిసినాం. కలిసిన తర్వాత మూసి ఈ గండిపేట చుట్టుపక్కగా ఉన్నాయి మొత్తం అక్రమాలు తీయండి, గండిపేటలో ఏదైతే డీసీటింగ్ చేయండి, చేసి దానికి నీల్ కెపాసిటీ పెంచండి అని అంటే ఏ ప్రభుత్వం వినలేరు ఇంతవరకు. మూసి చుట్టుపక్కగా 50-100 గజాల మీద ప్రజలు ఉంటే కబ్జా అని అంటారు. గండిపేట చుట్టుపక్కగా మినిస్టర్లు ఫామ్ హౌస్లు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లు, చాలా పెద్ద పెద్ద బిల్డర్లు ఫామ్ హౌస్లు ఉంది. అది ఫస్ట్ ఇవ్వండి మీ దగ్గర దమ్ము ఉంటే. ఇక్కడ కొన్ని రాజకీయ ఎమ్మెల్యేస్ వాళ్ళతోని మాట్లాడుకొని కమిషన్ మాట్లాడుకురా, లేకుంటే ఏం మాట్లాడుకుంటారో తెలియదు. అంటే ఒక ఎమ్మెల్యేకి పెట్టి, ఎమ్మెల్యే మేము మొత్తం బస్సు హ్యాండిల్ చేస్తాం, మా కాన్స్టిట్యున్సీ మొత్తం హ్యాండిల్ చేస్తాం, మీరు టెన్షన్ తీయకు, మీరు బిల్డోజర్ పంపేయండి అని లాస్ట్ ఇయర్ జరిగింది. అదే ఎవ్వరికి నోటీస్ ఇవ్వలేదు, ఒక్క మిషన్ కూడా వాళ్ళకి టైం ఇవ్వలేదు. జేసీబీ తీసుకొచ్చారు, బలవంతంగా పోలీస్ తీసుకొచ్చారు, పొద్దునే వచ్చి మొత్తం వాళ్ళ సామాన్ మొత్తం రోడ్డు మీద వేసేసి వాళ్ళ ఇల్లు కుల్లగొట్టేసి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మారలేకుంటే వచ్చిన ఎలక్షన్ టైంలో మీకు ఇదే మూసి చుట్టుపక్కల ఉన్నాయి ప్రజలు కూడా మీకు చూపిస్తారని మేము కోరుతాం.